ఇయర్‌లో ఫస్ట్ సెమ్‌లో డీసీడీలో ఫోర్త్ క్వెషన్ చూసుకుందాం. ఇది యూనిట్ 1లో ఫోర్త్ క్వెషన్. దీంతో ఫస్ట్ ఏ క్వెషన్ చూసుకుందాం. ఏ క్వెషన్ వచ్చేసి పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్ బై యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్. ఇప్పుడు మనకిచ్చిన ఫాలోయింగ్ వాటిని మనం వన్స్ కాంప్లిమెంట్లోకి చేంజ్ చేయాలంట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంది, 1 1 అంటే బైనరీ కోడ్ ఇచ్చిండు. 1 1 0 0 1 మైనస్ 1 0 1 0. ఇప్పుడు ఇది అనేది మనము వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటాం, ఈ సెకండ్ టర్మ్ని బి అనుకుంటాం. ఇప్పుడు ఇలా చేయమని అడిగినప్పుడు కన్ఫామ్గా ఈ బి టర్మ్ ఈ ఏ టర్మ్ రెండు ఈక్వల్ నెంబర్స్లో ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ కానీ 4 ఉన్నాయి. అంటే ఈ 6 కావాలంటే ముందర జీరోస్ పెట్టాలి. 0 1 0 1 1 ఇది పెడితే దీని వాల్యూ అనేది చేంజ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా రాస్తాం, అంటే రెండు ఈక్వల్ నెంబర్స్ ఉండాలి కాబట్టి ఇలా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 0 1 పెడితే దాని వాల్యూ 1 కదా. అంటే దాని ముందర ఎన్ని జీరోస్ పెట్టినా దాని వాల్యూ సేమ్ ఉంటుంది, మారదు కాబట్టి దీని ముందు 0 0 పెట్టుకుంటాం. అప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 6 లెటర్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఈ బి టర్మ్ని తీసుకోవాలి. ఈ బి టర్మ్ని ఏంది మనకు 0 0 1 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 0 1 0 1 1 అనేది బి టర్మ్. అంటే రెండు ఈక్వల్గా రాసిన తర్వాత బి టర్మ్ ఇదే కదా, 0 0 1 0 1 1 అని. ఇప్పుడు దీనికి కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఏముంది 1 ఉంది అంటే 0 రాస్తాం, ఇక్కడ 1 ఉంది 0 రాస్తాం, ఇక్కడ 0 ఉంటే 1 రాస్తాం, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 రాస్తాం, 0 ఉంటే 1 0 ఉంటే 1. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, కాంప్లిమెంట్ చేయాలంటే 0 ప్లేస్లో 1 1 ప్లేస్లో 0. లాస్ట్ వీడియో చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇది కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ వాల్యూని తీసుకొని పోయి ఈ ఏ టర్మ్కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏ టర్మ్, దాని కింద వన్స్ కాంప్లిమెంట్ చేసి రాసినాం 1 1 0 1 1 0 0. ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చేయండి. ఇప్పుడు ఇది ఎలా అంటే 1 0 ఏమైద్ది 1 అవుతుంది. అలానే 1 1 1 1 అయితే 0 అవుద్ది, క్యారీ 1 అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇది అనేది ఈజీ. 1 0 అయితే 1 అవుతుంది, అదే 1 1 అయితే 0 అయ్యి క్యారీ 1 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 0 ఉంది, అప్పుడు ఏమైద్ది 1. నెక్స్ట్ 0 0 ఉంటే 0నే. నెక్స్ట్ 0 1 ఉంటే 1 1 0 ఉంటే 1. నెక్స్ట్ 1 1 ఉంటే ఏమైద్ది 0 అయ్యి క్యారీ 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 1s ఉన్నాయి. ఫస్ట్ ఈ 1 1 1 1 చేస్తే ఏమవుతుంది 0 అయ్యిద్ది. నెక్స్ట్ ఇప్పుడు క్యారీ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 0 1 ఏమైద్ది 1 అయింది, అందుకని ఇక్కడ 1 పెట్టిన. ఇంకా ఇప్పుడు క్యారీ 1 వచ్చింది, ఇక్కడ 0 అవుతుంది కదా. 0 1 0 ఈ 1 థర్డ్ 1 వచ్చేసి 1 అవుతుంది. 1 అయితే ఇప్పుడు క్యారీ వచ్చిన 1 అంటే ఇప్పుడు క్యారీ 1 అనేది క్యారీ వచ్చింది కాబట్టి ఆ క్యారీ వచ్చిన 1ని దీనికి ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి యాడ్ చేస్తాం. ఇప్పుడు 1 1 అంటే ఏమని చెప్పిన 0. నెక్స్ట్ 0 వచ్చి క్యారీ 1 అని చెప్పినా కదా. నెక్స్ట్ 0 1 1 నెక్స్ట్ 1 1 0 1 అదే సేమ్ దించేస్తాం. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి వన్స్ కాంప్లిమెంట్ 1 0 1 1 0 వచ్చేసి దీని యొక్క ఆన్సర్. సేమ్ అలానే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు 0 0 1 1 మైనస్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఏముంది, ఇది ఇచ్చిండు. ఇప్పుడు ఇందాక ఏమని చెప్పిన ఇది ఏ టర్మ్ ఇది బి టర్మ్ అనుకుంటే రెండు దాంట్లో ఈక్వల్ టర్మ్స్ ఉండాలి. ఇక్కడ ఏంది 4 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి తక్కువ ఉంది కాబట్టి ముందర 0 యాడ్ చేస్తాం, అప్పుడు ఇది వచ్చేసి ఇది ఈ టర్మ్ అవుద్ది. ఇప్పుడు మనం బి టర్మ్ తీసుకోవాలి. బి టర్మ్ని ఏం చేయాలి, కాంప్లిమెంట్ చేయాలి. అంటే 1 ఉన్న ప్లేస్లో 0 0 ఉన్న ప్లేస్లో 1 చేస్తే ఏమైద్ది, ఏమొచ్చింది 0 1 1 1 0 వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకొని పోయి దేనికి యాడ్ చేయాలా, ఈ ఏ టర్మ్కి యాడ్ చేయాలి. ఏ టర్మ్ అంటే 0 0 0 1 1 కదా, 0 0 1 1 ఇది యాడ్ చేస్తాను చూడండి 0 1 1 1 0. ఇప్పుడు ఇది చేస్తే ఇవి ఇందాకనే చెప్పినా కదా 1 0 అంటే 1, అదే 1 1 అయితే 0 వచ్చి క్యారీ 1, అదే 0 0 అయితే 0నే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేస్తే ఈజీ. 1 1 వచ్చే 0 క్యారీ 1. నెక్స్ట్ 0 1 ఎంత 1, మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదా 1 1 ఎంత 0 క్యారీ 1. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ 0 1 ఎంత 1, మళ్ళీ ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి ఎక్స్ట్రా 1 1 ఎంత 0 క్యారీ 1. అదే ఇక్కడ 0 వేసిన, ఇక్కడ క్యారీ 1 వేసిన. ఇప్పుడు 0 0 చేస్తే ఎంత 0 0 1 చేస్తే 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది క్యారీ రాలా, డైరెక్ట్ 1 వచ్చేసింది, ఎందుకంటే 0 1 చేస్తే 1 కదా. ఒకవేళ 1 1 ఉంటే 0 వచ్చి ఇక్కడ క్యారీ వస్తుంది. ఇప్పుడు 0 1 ఉంది కాబట్టి
1 వచ్చింది. ఇప్పుడు క్యారీ రాలేదు కాబట్టి క్యారీ రాకోకుంటే ఏం చేయాలో చూడండి. ఇఫ్ నో క్యారీ ఈజ్ అబ్టైన్డ్ దెన్ డూ ద కాంప్లిమెంట్ టు ద రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాంప్లిమెంట్ అదే ఇప్పుడు క్యారీ అనేది రాకోకుంటే ఈ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. కాంప్లిమెంట్ అంటే 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1 అని పెడతాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదే చూడండి, ఇక్కడ రాసినాం. ఇది కదా మనకు వచ్చిన రిజల్ట్. దీన్ని కాంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏముంది, 1 ఉంది, 0 పెట్టిన, నెక్స్ట్ 0 ఉంది, 1 పెట్టిన, నెక్స్ట్ 0 ఉంది, 1 పెట్టిన, నెక్స్ట్ 0 ఉంది, 1 పెట్టిన, నెక్స్ట్ 1 ఉంది, 0 పెట్టిన. ఇదే దాని యొక్క ఆన్సర్. ఇదే చూడండి, 0 అనేది దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు 4th బి క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బైనరీ కోడ్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే BCD మీన్స్ బైనరీ కోడ్ డెసిమల్. యూజెస్ ద బైనరీ నెంబర్ సిస్టమ్ టు స్పెసిఫై ద డెసిమల్ నెంబర్ 0 to 9. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బైనరీ నెంబర్స్ వచ్చేసి 0 to 9 వరకు ఉంటాయి. BCD రిప్రజెంట్స్ ఈచ్ డిజిట్ ఇన్ 4-bit ఫామ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ 8421. ఈ కోడ్ను ఉపయోగించి ఈ 4-bit బైనరీ అనేది మనం చేస్తాము. ఇప్పుడు ద XS3 కోడ్ కెన్ బి అబ్టైన్డ్ యాడ్ 3 to ద ఈచ్ డెసిమల్ డిజిట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న బైనరీ నెంబర్కి 3 యాడ్ చేస్తే దాన్నే XS3 కోడ్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే MSB ఆఫ్ ద గ్రే కోడ్ ఈజ్ సేమ్ యాజ్ MSB ఆఫ్ ద బైనరీ కోడ్. MSB వచ్చేసి గ్రే కోడ్కి, అదే బైనరీ కోడ్కి MSB వచ్చేసి సేమ్. నెక్స్ట్ యాడ్ MSB ఆఫ్ ద బైనరీ టు ద నెక్స్ట్ బిట్ ఇన్ బైనరీ, రైట్ ద సమ్ అండ్ ఇగ్నోరింగ్ ద క్యారీ, యాడ్ సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ ఆఫ్ ద బైనరీ, సో ఆన్, రైట్ ద సక్సెసివ్ సమ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, డెసిమల్ నెంబరు, బైనరీ నెంబరు, కోడ్, XS3, గ్రే కోడ్, ఈ 3 రాద్దాం చూడండి. ఫస్ట్ డెసిమల్ నెంబర్స్ 1 నుంచి 9 వరకు ఉంటాయని చెప్పినాం కదా డెఫినేషన్లో. 1 నుంచి 9 వరకు రాసేసినాము. నెక్స్ట్ ఇప్పుడు ఇవి వచ్చేసి డెసిమల్ నెంబర్స్, దీనికి బైనరీ నెంబర్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు ఇది బైనరీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. బైనరీ కోడ్ యొక్క కోడ్ ఏంది, 8421. 0000 పెడితే ఇది వచ్చేసి 0కి. నెక్స్ట్ అలానే ఇప్పుడు 8421 1కి బైనరీ కోడ్ చూసుకుంటే 1 దగ్గర 1 పెట్టి మిగతా చోట్లన్నీ 0 పెడితే ఇది బైనరీ కోడ్ ఫర్ 1. ఇదో 00011 00001 అనేది. నెక్స్ట్ 2కు చూద్దాం. 8421 మన కోడ్ 2 దగ్గర 1 పెట్టుకొని మిగతా అన్ని చోట్ల 0s పెడితే అది వచ్చేసి బైనరీ కోడ్ ఫర్ 2. నెక్స్ట్ అలానే 3కి చూద్దాం. 3కి చూస్తే 1100 0011 0011 ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇది వచ్చేసి బైనరీ కోడ్ ఫర్ 3. నెక్స్ట్ అలానే 4కి 8421 అంటే 4 దగ్గర 1 పెట్టి మిగతా అన్ని చోట్ల రిమైనింగ్ 0s పెడితే అది వచ్చేసి బైనరీ కోడ్ ఫర్ 4. అలా ఈ బైనరీ కోడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ XS3 కోడ్ అంటే ఈ బైనరీ కోడ్కి ఇప్పుడు ఇక్కడ ఏంది 0 కదా, ఇదంతా 0 ప్లస్ ఈ బైనరీ కోడ్కి +3 యాడ్ చేస్తే దాన్నే XS3 కోడ్ అంటాం. ఇప్పుడు ఈ 3కి చూస్తే ఏమైంది, 8421 కదా కోడ్, అప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 2 + 1 3 అయింది 00. అంటే దీనికి ఇక్కడ ఉన్నదానికి +3 యాడ్ చేస్తే దాన్నే XS3 కోడ్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 001. ఇప్పుడు మనకి కోడ్ ప్రకారం దీని వాల్యూ ఎంత, 1కి స్ట్రైట్గానే 1 ఉంది కాబట్టి దీని వాల్యూ 1, మిగతా అన్ని 0s ఉన్నాయి కాబట్టి ఇదంతా 0 అయిపోద్ది. ఇప్పుడు 1కి +3 యాడ్ చేస్తే ఎంత, 4. ఇప్పుడు 4కి చూద్దాం కోడ్ 8421 కదా, అంటే 4 దగ్గర 1 పెట్టి మిగతా అన్ని 0s, అంటే దీని కోడ్ వచ్చేసి 0110. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, ఇది 0100 0100 చూస్తే 0100 ఈ నెంబర్ 8421 కదా. ఇప్పుడు 8421 కదా, ఇప్పుడు ఎక్కడ ఉంది, 4కి ఎదురుగా 1 ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 4. ఈ రిమైనింగ్ 0s ఎదురుగా ఉంది కాబట్టి 0. 4కి +3 యాడ్ చేస్తే ఎంత, 7. అంటే 7కి బైనరీ కోడ్ చూద్దాం 8421. ఇప్పుడు 7 అంటే చూడండి, 8 అంటే అది యూజ్ కాదు ఎందుకంటే 7 కంటే పెద్దది కాబట్టి. నెక్స్ట్ 4కి చూద్దాం, 1 పెట్టిన, 4కి ఎంత యాడ్ చేస్తే 7 అయింది, 3 యాడ్ చేస్తే 7 అయింది కాబట్టి దీంట్లో కూడా పెట్టిన, 4 + 2 6 6 + 1 7. దీని యొక్క XS3 కోడ్ వచ్చేసి 0311. ఇలా XS3 కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ గ్రే కోడ్ ఈ గ్రే కోడ్ ఎలా వచ్చినాయో చూద్దాం. గ్రే కోడ్ అంటే ఇప్పుడు ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి బైనరీ కోడ్ నుంచే కన్వర్ట్ చేస్తాం. బైనరీ కోడ్ ఏంది 001. ఇప్పుడు దీనికి చూస్తే
ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి అలానే దింపేస్తాము. నెక్స్ట్ 0 + 0 ఎంత 0, 0 + 0 0, 0 + 1 1. అంటే ఇప్పుడు గ్రే కోడ్ వచ్చేసి దీనికి ఏంది 0 000 1. నెక్స్ట్ వేరే దానికి చూద్దాం. ఇప్పుడు 001కి చూద్దాం. 0010. ఫస్ట్ టైం అలానే స్ట్రైట్గా రాసేస్తాం. నెక్స్ట్ 0 + 0 0, 0 + 1 1, 1 + 1 1. అంటే దీని యొక్క కోడ్ వచ్చేసి 0011. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, దీనికి చూద్దాం. 0110. ఫస్ట్ స్ట్రైట్గా అలానే రాసేస్తాం. నెక్స్ట్ 0 + 0 1, 1 + 1 0, 1 + 0 1. దీనికి యొక్క కోడ్ వచ్చేసి 0101. సరిపోయిందా? ఇలా గ్రే కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద 4th క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.